పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతల్లిలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే రాధాకృష్ణ. కోడి పందాలలో గెలుపొందిన వ్యక్తికి హోండా యూనికార్న్ బైక్ ను అందజేశారు. కూటమి సుపరిపాలన కారణంతోనే ఈ సంక్రాంతిని ఆనందోత్సవాలతో అందరూ జరుపుకుంటున్నారని ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. కుటుంబ సమేతంగా వేలాది మంది తరలివచ్చి గోదావరి జిల్లాలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటున్నారని అన్నారాయన. టూరిజం పరంగా కూడా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిస్తుందంటున్న ఎమ్మెల్యే రాధాకృష్ణతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. కూడా అటు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజేతలకు బహుమతులు కూడా అందజేస్తున్నారు. అటు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ కూడా పాల్గొన్నారు. సార్, ఎలా జరుగుతున్నాయి సంక్రాంతి వేడుకలు? ముఖ్యంగా ఈరోజు గోదావరి జిల్లాలో ప్రజలందరి ఆనందోత్సవాల మధ్యన సంక్రాంతి వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. సంక్రాంతిని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఈరోజు ఎంతో వేడుకగా ఏ గడప చూసినా సరే తెలుగు రాష్ట్రాల నుంచి అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధుమిత్రులతో కలకలలాడుతున్నాయి గ్రామాలన్నీ కూడా. ఈరోజు ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా సంక్రాంతిని ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటూ బంధుమిత్రులను ఆహ్వానించుకుని అటు తెలంగాణ నుంచి కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగువారిని బంధువుల్ని మిత్రుల్ని ఎంతో వేడుకగా ముగ్గుల పోటీలు కానీ అదేవిధంగా రకరకాలైనటువంటి ఇంకా ఈరోజు మనకి గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా ఈరోజు ప్రభుత్వం కూడా వాటర్ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఈరోజు ఈస్ట్ గోదావరిని ఆత్రేయపురాన్ని ఈరోజు బోట్స్కి ప్రత్యేకంగా ఈరోజు ఒక ఈవెంట్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి సంక్రాంతి సంబరాల్లో వేడుకలు చేసుకుంటూ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా ఉత్సాహంగా ముందుకెళ్తున్నారు. ఈరోజు ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ ఐటీ శాఖ మార్చులు యువ నాయకులు లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తూ ఒక సుపరిపాలన అందిస్తుంది. ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంతో పాటుగా అభివృద్ధికి పెద్దపీట వేయడంతో పాటుగా ముఖ్యంగా మన యువత భవిష్యత్తును కాపాడే విధంగా యువతకి ఈరోజు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మనందరం కూడా చూస్తే దేశంలో ఏ రాష్ట్రానికి రాని విధంగా దాదాపు దేశంలో వచ్చినటువంటి పెట్టుబడిలో 25% మన రాష్ట్రానికి రావడం జరుగుతుంది. దాని ద్వారా రాబోయే రోజుల్లో 16 లక్షల ఉద్యోగాలు యువతకి కల్పించబోతుంది ప్రభుత్వం. ఆ విధంగా అన్ని వర్గాల ప్రజలకి ఈరోజు రాష్ట్ర భవిష్యత్తుని పునర్నిర్మాణం చేసే విధంగా గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏ విధంగా ఈరోజు వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి ఆర్థిక పరిస్థితి దెబ్బతిందో దాని నుంచి ఈరోజు మరలా రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడంతో పాటుగా ఇక్కడే అవకాశాలు కల్పించి యువత భవిష్యత్తుని కాపాడే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. కొత్త సంవత్సరంలో పాలన సంబంధించినటువంటి ఇప్పటికే సూపర్ 6 హామీలు అమలు చేశారు. మరి కొత్త ఏడాది రైతులందరూ ఎంతో ఆనందంగా కూడా చేసుకుంటారు. ఎలా ఉండిపోతుంది మళ్ళీ కొత్త సంవత్సరం పాలన? ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా చూస్తే కొత్త సంవత్సరంలో గత 18 నెలల పరిపాలనలో రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంతో పాటుగా ఈరోజు ఉద్యోగస్తులకు జీతాలు కానీ పెన్షన్లు కానీ ఎప్పటికప్పుడు 1వ తేదీన ఇవ్వడంతో పాటుగా ఈరోజు రైతులకు ఆకాంక్షంగా రైతుల సంక్షేమాన్ని ఈరోజు పెద్ద ఎత్తున అమలు చేస్తుంది. ఈరోజు ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం రంగులకే కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈరోజు ప్రభుత్వం ఏ వర్గానికి అవసరాల మేర ఆ వర్గానికి ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈరోజు అనేక పథకాలకి ఈరోజు ప్రముఖుల పేర్లు పెట్టడం జరిగింది. ఈరోజు ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా గతంలో మనందరం కూడా చూసాం. 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఎక్కడ చూసినా జగన్ బొమ్మలే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులే. కానీ ఈరోజు ఆ విధానం మారి ప్రజలకి ఏదైతే అవసరమో ఏది కోరుకుంటున్నారో ప్రజలు అటువంటి విధానాన్ని ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తుంది. తణుకు నియోజకవర్గంలో కూడా గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు ముందుకు తీసుకువెళ్ళడంతో పాటుగా ఈ ప్రజలకి సంక్షేమాన్ని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అందించడంతో పాటుగా ముఖ్యంగా ఈరోజు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఈరోజు ఎవరికి వైద్య సహాయం కావాలో వారందరికీ కూడా అందించడంతో పాటుగా రైతుల సంక్షేమం కానీ, మహిళల సంక్షేమం కానీ, యువత సంక్షేమం కానీ, వ్యాపారస్తులు, వాణిజ్యవస్తులు, వర్తకులు అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలు కాపాడే విధంగా చేయడం జరుగుతుంది. అలాగే గ్రామాల్లో అభివృద్ధి చేసి ఈరోజు బడుగు బలహీన వర్గాల జీవన ప్రమాణాలు మెరుగే విధంగా తీసుకెళ్తాం. 2026వ సంవత్సరం ఈరోజు తణుకు నియోజకవర్గంలో అభివృద్ధిని మరింత దూసుకు వెళ్లే విధంగా కూడా చేస్తామని సందర్భంగా తెలియజేసుకున్నాం.
థ్యాంక్ యూ. అది చూస్తున్నాం కదా ఈరోజు తణుకు నియోజకవర్గంలో అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లే విధంగా తాము పనిచేయడంతో పాటు అటు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో కూడా ఈరోజు ఈ సంక్రాంతి వేడుకలు నిర్వహించిన ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఈ సంక్రాంతి జరుపుకుంటున్నారంటూ కూడా తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ స్పష్టం చేస్తూ ఇప్పటికే విజేతలకు బుల్లెట్ బైక్ను కూడా ఆయన చేతుల మీదుగా బహుమతిని ఇవ్వడంతో వారు బహుమతి పొందిన వారు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ న్యూస్ తణుకు నుంచి.